బిడ్డలారా, ఈ దినము లేవియ కాండము 26, 11, 12 వచనాలు ధ్యానిద్దాం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇమ్మానుయేలైన దేవుడై ఉన్నాడు. ఆయన మన మధ్యలో నడవాలని ఆశపడుతూ ఉన్నాడు. మన మధ్యలో నివాసం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ఇజ్రాయేల్ గురించి ఆయన ఏమంటాడంటే, నేను మీ మధ్య నడిచేదను, నేను మీ మధ్య నివాసం ఉండేదను. ఎంత గొప్ప విషయం! దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండాలని ఎంత ఆశపడుతూ ఉన్నాడు. నిజముగా ఆయనతో సహవాసం మనం చేస్తున్నామా? దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆదాం అవ్వల విషయంలో మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూ కూడా ప్రతిదినము ఆయన వారితో కలుస్తూ ఉండెను అని వాక్యములో మనం గమనించవచ్చు. ప్రతిసారి ఆయన సాయంకాలపు చల్లటి పూట వారితో కలిసి వారితో సహవాసం చేసి వారికి అనేక విషయాలు బోధించి ఆయన వెళ్ళేవాడు. దేవుని బిడ్డలారా, ఆయన సహవాసము కలిగి ఉండాలని, మానవులతో ఆయన ఉండాలని, ఆయన నివాసం మానవులతో ఉండాలని ఆశపడేవాడు. అందుకే ఇజ్రాయెల్తో అంటున్నాడు, నేను మీ మధ్య నివాసం చేసేదను, నేను మీ మధ్య ఉండేదను అని అంటూ ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ. కాబట్టి మనము కూడా ఆయన సహవాసమును కోరుకోవాలి, ఆయన సన్నిధిని కోరుకోవాలి. అప్పుడు ఆయన మనతో ఉంటాడు. ఆయన మనతో ఉంటే మనకు దీవెన, ఆశీర్వాదం. దేవుడు అట్టి కృప, ఆయనతో సహవాసం చేసే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.